నమస్తే అన్న. నమస్తే అన్న. వెల్కమ్ టు జిఆర్జీ టీవీ. అన్న ఏం పేరు అన్న? నా పేరు రాహుల్ అన్న. అన్న, ఇప్పుడు స్థానిక సంస్థల ఎలక్షన్లు జరగబోతా ఉన్నాయి. అవును. వాటికి సంబంధించి అన్న బీసీలకు సంబంధించి 42% రిజర్వేషన్ ఏదైతే ఉందో అన్న, రేవంత్ రెడ్డి గారు ప్రజలకు ఇచ్చినటువంటి మాటను జవదాటకుండా అదే 42% రిజర్వేషన్ కల్పిస్తూ ఎలక్షన్లకు పోవడానికి నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది అన్న. కానీ నిన్న మొన్న చూసుకుంటే హైకోర్టు కొన్ని సంచలనమైనటువంటి వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఏంటి అంటే, గవర్నర్ చేతిలో బిల్లు ఉన్నప్పుడు మీరు నిజంగా ఎలక్షన్ లోకి ఎలా వెళ్తారు, ఒకవేళ వీలైతే వాటిని రద్దు చేయొచ్చు అనే. ఇప్పుడు బీసీ రిజర్వేషన్ కూడా ఆయన పద్ధతిలో ఆయనే గవర్నర్ కు పంపించిండు అన్న. గవర్నర్ పంపించినప్పుడు సంతకం ఎందుకు కాలేదు? మాకు కాంగ్రెస్ పార్టీకి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు న్యాయం చేయాలి, వాళ్ళ విలువలు కాపాడాలి, వాళ్లకు సొసైటీలో ఒక గౌరవం తీసుకొని రావాలనేది మా పార్టీ ఒక లక్ష్యం. కాబట్టి మేము ప్రతి ఒక్క అన్ని సామాజిక వర్గాలను డెవలప్ చేసే కృషితోటి మేము ముందుగా పోతుంటే, ఇప్పుడు అన్న ఒక విషయం, ఒక క్వశ్చన్ చెప్తున్నా, మేము క్వశ్చన్ అడుగుతాను మిమ్మల్ని. బండి సంజయ్ బీసీ కాదా అన్న? బీసీ కదా? వీళ్ళిద్దరు కొట్టుకుంటారు అభ్యర్థులు లేక. ఇప్పుడు ఏంటంటే, వాళ్లకు లోకల్ బాడీస్ ఎలక్షన్ లో పోవడానికి క్యాండిడేట్లు లేరు. రెడ్డిస్ జనరల్ అని అయితే మీకు అమ్మో వాళ్ళు పైసలు పెట్టేటోళ్ళు ఉంటారు కాబట్టి పైసలు పెట్టాన్న గెలుతాం. ఇప్పుడు ఈ కాంగ్రెస్ వే వచ్చింది, ఇందిరా మిల్లు ఇస్తాను వాళ్ళు. అన్న ఒక్క విషయం చెప్తానా, కాంగ్రెస్ పార్టీలో ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం నిజంగానే మాట తప్పకుండా అన్ని ఇస్తాంది, కానీ ఏ ధైర్యంతో ముందుకు పోతా ఉంది అనుకోవచ్చు ఎలక్షన్లలో అన్న. ఇప్పుడు నేను చెప్తాన్నా, ఈ కాంగ్రెస్ పార్టీని విమర్శించే లుచ్చేవాళ్ళకు నేను అడుగుతున్నా, నువ్వు నీ ఇంట్లో ఆడబిడ్డనే ఆధార్ కార్డు ఇచ్చి పంపు, రాష్ట్రం మొత్తం తిరిగిరాని. మేము ఫ్రీ సర్వీస్ ఇస్తున్నాం అన్న, బస్సు సర్వీస్ ఇస్తున్నాం, ప్రతి ఇంటికి సర్వీస్ వస్తుంది కదా. మళ్ళీ ఇందిరా మిల్లు లేని ఇందిరా మిల్లు ప్రతి గ్రామానికి ఇందిరా మిల్లు ఇచ్చినాం. ఇందిరా మిల్లు రాలేదని ఒక ఊరు చెప్పి నాకు అర్థమైందా? ఇంకా రేషన్ కార్డులు, నువ్వు 10 సంవత్సరాల రేషన్ కార్డులు ఇచ్చినావా? 10 సంవత్సరాల డబుల్ బెడ్రూమ్లు ఇచ్చినావా? నీ మేనిఫెస్టో తోటి నువ్వు వచ్చినావు. మరి నువ్వు చేయలేదు కదా, రేషన్ కార్డులు ఇవ్వలేదు కదా, మేము అన్ని చేస్తున్నాం కదా అన్న. ఒకటే విషయము, 42% రిజర్వేషన్ మనం ఆమోదించినాం, మనం గవర్నర్ పంపినాం, మనం ఎలక్షన్ పోతున్నాం. ఈవెన్ ఇప్పుడు ఇది రాకపోతే వాళ్ళు ఏంటంటే, ఇప్పుడు బీజేపీ రాపుతారనుకోవచ్చు, బీజేపీ టీఆర్ఎస్ అన్న. నేను అనేది ఏంటంటే అన్న, ఒక విషయం చెప్తాన్నా, ఎందుకు అవుతుంది? కేసు ఎవరు? బీఆర్ఎస్ పార్టీ కాదా? మనకు తెలియదా? ఇప్పుడు మేము పంపించి మేము గెలుస్తామనే ధైర్యంతో మేము ముందు పోయిన తర్వాత ఓ రెడ్డిని పంపించి ఒక కేసు వేయించి దాన్ని ఆపిచ్చి ఇప్పుడు గవర్నమెంట్ ఎందుకు సంతకం పెడతలేదన్నా? మేము ఆమోదించిన తర్వాత అంటే సెంట్రల్ నేను కొట్టినట్టు చెప్తాను, ఏడ్చినట్టు మనకు జనాలు అంతా ఇప్పుడు మనం ఇప్పుడు లోకల్ బాడీస్ లో మనం గెలిచినట్లేమో కాంగ్రెస్ పార్టీ మొత్తం స్ట్రాంగ్ అవుతుంది. మొన్న ఎస్సీ రిజర్వేషన్ వాళ్ళు సానుకూల పిచ్చిళ్ళు, ఇప్పుడు బీసీ రిజర్వేషన్ చెప్తాను, ఇందిరా మిల్లు ఇస్తాను, రేషన్ కార్డులు ఇస్తాను, బస్సు ఫ్రీ ఇస్తాను, అన్ని సర్వీస్ మోడల్ ఉన్నారు కాబట్టి వాళ్ళు 100% గెలుస్తారు. ఇప్పుడు మనకు లోకల్ బాడీస్ లో మనకు గెలిచే పరిస్థితి లేదు కాబట్టి మనకు కొంచెం టైం కావాలి. కాబట్టి ఆ టైం కొరకు ఒకటి కేసు వేసి ఇప్పుడు బీసీ బిల్లు గనక ఆగితే అన్న, వీళ్ళిద్దరు కలివిడిగా ఒకళ్ళు చెప్పుకొని ఇదే వాళ్ళ వాస్తవం మాట. ఎందుకంటే మా పని అయిపోయింది, బీసీ రిజర్వేషన్ మేనిఫెస్టో ప్రకారం ఇచ్చేసినాం. మరి వీళ్ళు ఎందుకు మన బీఆర్ఎస్ గానీ బీజేపీ గానీ ఎందుకు కొట్లాడతలేరు? అంటే బీసీలకు న్యాయం జరగడం వీళ్ళకి ఇష్టం లేదా? అంటే అన్యాయం చేద్దామని చెప్తుందా? ఒకటే అన్న, 100% వీళ్ళు అంటే మా పార్టీ చిత్తశుద్ధి ఏంటంటే బీసీల అన్ని సామాజిక వర్గాలకు న్యాయం చేయాలని మేము అనుకుంటున్నాం కాబట్టి ఇచ్చినాం. దానికి కాకపోతే వాళ్ళే కారణం అయినా కూడా మా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు ఏమంటున్నారంటే, ఒకవేళ దీన్ని వీళ్ళు చెడగొట్టినా బీసీలకు మాత్రం మనం అన్యాయం చేసేది, జనరల్ లో కూడా బీసీలకు టికెట్లు ఇచ్చి వాళ్ళని ఫుల్ఫిల్ చేద్దామని చెప్పి చిత్తశుద్ధితోటి అన్ని విధాల ప్రతి ఒక్కరిను సమకూర్చుకుంటూ అన్న ముందుకు పోతుండడు. దానికి కాంగ్రెస్ పార్టీ ప్రతి ఒక్కదానికి సిద్ధమే. మీరు అవసరం అనుకుంటే డిబేట్కి రండి, ఏదైతే అన్యాయం చెప్తామో అనేది మేము చేసిన న్యాయాలు మేము చెప్తాం. మీ అన్యాయాలు కూడా ఉన్నాయి, మీ అన్యాయాలను మేము ఎండగడతలేము. అర్థమైందా? మేము చేసే న్యాయాలను మీరు నాశనం చేయొద్దు, సమర్థించకపోకండి, మీరు నాశనం చేయొద్దని చెప్పి మేము కోరుకుంటున్నాం అన్న.